ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. 37వ కీర్తన 39వ వచనాలు. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయములో నీకు దేవుడు తోడుగా ఉండి ఈ దినమున నిన్ను బలపరిచి స్థిరపరిచి ఆయనను నీవు అనుసరించి జీవించినట్లయితే తప్పకుండా ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నీకు బాధ కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఆయన మీద ఆధారపడి ఆనుకొని నీ జీవితంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీకు ఆయన విడుదలను కలుగజేసే దేవుడు. ఆయనే లోకరక్షకుడు, ఆయనే తీర్పు తీర్చేవాడు, ఆయనే నిన్ను నన్ను రక్షించగలిగిన శక్తిమంతుడు. ఆయన ఎంతగానో నిన్ను ప్రేమించి తన వారసులుగా నిన్ను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమను ఆధారం చేసుకొని మనము జీవించినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను నిత్య జీవములోనికి నడిపిస్తాడని ఈ ఉదయకాల ఆశ్రమంలో తెలియపరచడం జరుగుతుంది. ప్రియబిడ్డ, ఆయన ఎంత గొప్పవాడో నీ పనులలో, నీ బాధలలో, నీ శ్రమలలో, నీ ఇబ్బందుల్లో నిన్ను ఆయన తోడుగా ఉండి నిన్ను నడిపించగలిగిన శక్తిమంతుడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో చక్కటి మాటలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎంత గొప్ప మాటను మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుని ప్రేమించాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయనను కీర్తించి గణపరచాలి. అప్పుడు సమస్త విషయంలో కూడా ఈ లోకాన్ని జయించగలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ కొన్ని మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.